నమస్తే, మీరు చూస్తుంది ఓ చిన్ని మాట. ఈరోజు ఎన్నో పోషకాలతో నిండిన ఒక హెల్దీ పౌడర్ని నేను మీకు చేసి చూపిస్తానండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ యూస్ అవుతుంది. దీనికోసం నేను 1/2 కేజీ పటికి బెల్లం తీసుకున్నానండి. అలాగే చోడిపిండి లేదా రాగి పిండి అంటారు కదా, 2 కప్పులు చోడిపిండి తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు బాదం పప్పుని తీసుకోండి. ఈ బాదం పప్పు మనకి ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది కదండి. ఈ 3 కూడా హెల్దీ ఫుడ్డేనండి. వీటితో కలిపి మనం చక్కగా ఒక పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ తీసుకోవడం వల్ల కాల్షియం పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది, పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ చోడిపిండి వల్ల కాల్షియము పెరుగుతుంది, ఐరన్ కంటెంట్ 2 పెరుగుతాయండి. ఇది పాలిచ్చే తల్లులకి పాలు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే పటికి బెల్లం, మనం పంచదార బదులు పటికి బెల్లం యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే బాదం పప్పు గురించి అందరికీ తెలిసిందే కదండి, చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఈ 3 ఉపయోగించుకొని మనం చక్కగా ఒక పౌడర్ చేసుకుందాం. చోడిపిండిలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. ఐరన్, కాల్షియం సమృద్ధిగా పెరుగుతాయి. మనకి ఈ 3 అందరికీ హెల్ప్ అవుతాయి కాబట్టి ఈ 3టిని యూజ్ చేసుకొని చక్కగా ఒక పౌడర్ అనేది నేను చేసి చూపిస్తాను. ముందుగా చోడిపిండిని బాగా జల్లించి పెట్టుకోండి. దీన్ని 1 కప్పుతో 2 కప్పులు తీసుకోండి. 1/2 కేజీ పటికి బెల్లం, అదే కప్పుతో బాదం పప్పుని తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని మనం తీసుకున్న 1 కప్పుడు బాదం పప్పుని దోరగా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకుంటే బాదం పప్పు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనం చేసుకున్న పౌడర్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ బాదం పప్పు బాగా వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి. మీకు స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దాంట్లో తీసి పక్కన పెట్టుకుందాం. వీడియోలో చూపించినట్టుగా బాదం పప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ తీసుకొని 1 కప్లో పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని 2 కప్పుల జల్లించిన చోడిపిండి అందులో వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది కూడా మంచి స్మెల్ వచ్చాక వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పటికి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని దాన్ని జార్లో తీసుకొని దాన్ని పౌడర్ కింద చేసుకుందామండి. ఇప్పుడు అదే జార్లోని పటికి బెల్లం పౌడర్ పక్కకు తీసి వేయించుకున్న బాదం పప్పుని కూడా బాగా మిక్సీ పట్టుకొని పౌడర్లా అవుతుందండి. అలా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. వీడియోలో చూస్తున్నారు కదండి, అలా మిక్సీ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదేమో పౌడర్ చేసుకున్న పటికి బెల్లం పౌడరు, ఇదేమో బాదం పప్పు పౌడరు, అండ్ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న చోడిపిండి. ఈ 3 కలిపి కూడా ఒక ప్లేట్లో తీసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటే మనకు పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. మిక్స్ చేసిన పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బౌల్ తీసుకొని దాంట్లో పౌడర్ అనేది జాగ్రత్తగా వేసుకొని మనం మూత పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఈ పౌడర్ని చక్కగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ పౌడర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కాల్షియం అభివృద్ధి చెందుతుంది, ఐరన్కి యూజ్ చేస్తుంది, పిల్లలకి పెట్టొచ్చు అండ్ పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. పాలిచ్చే తల్లులు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఈ పౌడర్ని మనం డైరెక్ట్గా స్పూన్స్తో 2-3 స్పూన్స్ డైలీ తినొచ్చండి. లేదు మనకి పౌడర్ని అలా డైరెక్ట్గా తినడం ఇష్టం లేదు అనుకుంటే పాలు కాచుకొని పాల్లో కలుపుకొని చక్కగా తీసుకోవచ్చు. లేదు మీకు పాలు ఇంట్రెస్ట్ లేదు అంటే హాట్ వాటర్లో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనం మదర్ హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ ఇవే ట్రై చేస్తూ ఉంటాం కదా. మన చేతితో మనం చక్కగా రెడీ చేసుకొని అన్ని పోషకాలని పౌడర్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. పాలిచ్చే తల్లులకి అయితే మనకి పాలు పెరగడానికి కూడా ఎంతో యూజ్ అవుతుంది. ఐరన్ కంటెంట్ కూడా పెరుగుతుంది. ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి.